హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సునీత వ్లాగ్స్. వ్లాగ్ వచ్చేసి సండే రోజు నైట్ వ్లాగ్ అయితే పెట్టేశాను కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే 12 తర్వాత మేము చేసిన వర్క్స్ అన్నమాట. అంటే పనులు 12 దాటాక మనకు మండే పడుతుంది కదా, అందుకనేసి చేసామన్నమాట. అంటే అందరం తినేసి పడుకున్నారు అందరూ. మేమైతే ఇక్కడ నేను, అక్క, అలాగే చెల్లెలు, వదిన కూర్చొని పూలన్నీ కుచ్చుతున్నాము. అమ్మ వచ్చేసి సూదిలో దారం ఎక్కించేసి ఇస్తుంది అందరికీ. ఇక కూర్చొని అందరం ముచ్చట పెట్టుకుంటూ పూలు అయితే కుచ్చుకుంటూ కూర్చున్నాం అనమాట. అంటే నైట్ 12:30, 1 అయింది. ఈ పూలన్నీ కుచ్చేసి గేట్కి డోర్స్కి కట్టే వరకు. ఇక చిన్న పాప వచ్చేసరికి పడుకుంటలేదని అత్తమ్మ బయటికి ఎత్తుకొచ్చింది. అలాగే అంచిత కూడా పడుకోవట్లేదని వాళ్ళ అక్క బయటికి ఎత్తుకొని వచ్చింది. పిల్లలకి నిద్ర రావట్లేదు, అంటే కొత్త ప్లేస్ కదా, అందుకనేసి పడుకోలేదు అనేసి బయటకు తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్గా మేము ఈ వర్క్ చేసే టైం వచ్చేసి 12:30, 1:30 లోపు ఈ పని అంతా అయ్యింది. పూలు కట్టడం, బయట గేట్కి లోపల మొత్తం చూడండి ఎలా కట్టామో. మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా నందిని, మా మరదలు, అలాగే మా చెల్లెలు వచ్చేసి గేట్కి పూలు సెట్ చేస్తున్నారన్నమాట. అంటే ఇక మనకు 12 దాటిందంటే ఇప్పుడు సండే 12 దాటితే మనకి మండేనే పడుతుంది కదా, అందుకనేసి ఇక నైట్ అంతా అసలు నిద్ర పోకుండా అన్ని పనులు చక్క చేసేసుకున్నాము. ఫైనల్గా గేట్కి పూలు కట్టేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి పెద్దనాన్న కుర్చీ మీద కూర్చొని, డాడీ అలాగే మా అన్న కూతురు అన్నమాట అంజలి, ఇక్కడ వచ్చేసి అన్నయ్య, అక్కడ వదిన, అమ్మ అందరు కలిసి మాడాకులు కడుతున్నారు తోరణాలకి. రథం చేస్తే ఇంట్లో మొత్తం తోరణాలు కట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి వదినకి మార్నింగ్ లేట్ అవుతుంది అనేసి చెల్లెలు వదిన చీర కరెక్ట్గా సెట్ చేసుకుంటారు. ఇక్కడ నేను, అక్క వచ్చేసి డోర్లకి మొత్తం పూలు కడుతున్నాము. ఇక్కడ స్టాండ్ ఎందుకు వేసారంటే పైన మాడాకులు కట్టాలి కాబట్టి స్టాండ్ వేసుకొని పైన మాడాకులు కట్టడానికి పెట్టారనమాట. ఇక నేను, అక్క వచ్చేసి ఇక్కడ పైన మొత్తం డోర్లకి, దేవునికి, గదికి అన్నీ పూలు కట్టాము. ఇక్కడ చెల్లెలు చూడండి, అంటే అది మార్నింగ్ లేట్ అవుతుంది కదా, అందుకనేసి నైటే చీరను మొత్తం రెడీ చేసుకొని పెట్టేసుకుంది వదిన. ఇక్కడ వచ్చేసరికి రూమ్లో ఇక మా అన్న వాళ్ళందరూ కూర్చొని ఏదో టైంపాస్కి అలా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. అవుట్ రూమ్లో వచ్చేసి పిల్లలందరూ పడుకున్నారు. మేము హాల్లోనే ఉండి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఫైనల్గా సెట్ చేసుకొని మా వదిన మా చెల్లికి పెట్టి చూసుకుంటుంది సరిపోదా అనేసి. ఇక్కడ నేను, అక్క వచ్చేసి పూలు కట్టాము. ఈ వీడియో వచ్చేసి ఎందుకు అది అడ్డం తీసింది నాకు అర్థం కాలేదు, అది ఎందుకు తీసిందో. అంటే సగం తీసింది, నేను మొత్తం చూడలేదు. ఇక దివ్య చూడండి, మెహందీ నేనే పెట్టాను చెల్లెలకి చెయ్యికి. ఇలా చెల్లెలకి సెట్ చేసుకొని వదిన చూసుకుంటుంది. ఇక నేను వీడియో తీయడానికి కుదరదు కదా, అందుకనేసి మా మరదలకి అయితే ఇచ్చాను ఫోను. తను ఇక వీడియో తీసుకుంటూ అందరినీ చూపించింది అన్నమాట. ఇక్కడ చూడండి పూలు కడుతున్నాం కిచెన్కి ఇప్పుడు నేను, అక్క. ఇక ఫైనల్గా మాడాకులు మొత్తం తోరణాలు కట్టేశారు. నాన్న, పెద్దనాన్న, అన్నయ్య అందరు కలిసి. ఇక్కడ డాడీ, అన్నయ్య పైన మాడాకులు కడుతుర్రు. ఇక బయట మొత్తం ముడిచేసి కలర్ జల్లేసి ముగ్గులు కూడా వేసుకున్నాను. అంటే నేనే వేశాను, వర్షం వచ్చింది అందుకనేసి అంతా పచ్చిగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కూరటి కుండను పెట్టుకొని పూజ చేయాలి. ఇది వచ్చేసి వాకిలి చిన్నగా ఇలా ముగ్గు వేశాను. ఎలా ఉందో కామెంట్ పెట్టండి నా రంగోలీస్. పెద్దనాన్న వచ్చేసి ఇక్కడ కూర్చుండు. బయట ఎవ్వరు లేరు చూడండి. నైట్ 2 అయింది అనుకుంటా, 2:30 టైంకు. ఇక అందరు పడుకున్నారు. స్నానాలన్నీ పూర్తయ్యాయి. వదిన రెడీ అయిపోయింది, అన్న స్నానం చేసి రెడీ అయిపోయాడు. అమ్మ వచ్చేసి ఫోటోకి పూలమాల వేయాలనేసి వదినకి చెప్తుంది. ఇప్పుడు గృహప్రవేశం అంటే బయట నుంచి ఫోటో పట్టుకొని పూజ చేసుకుంటూ ఇంట్లోకి రావాలి కదా, అందుకనేసి దానికి పూలమాల ఎలా కట్టాలో చెప్తుంది. ఇక్కడ ఇంకా వదిన నిలబడింది. పిల్లలు చూడండి ఇంకా ఎవరు లేవలేదు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి లైట్ బంద్ చేసి మేమైతే డోర్ వేసేసి మా పనులు మేము చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ, మా పెద్దమ్మ, అమ్మ ముగ్గురు కలిసి బొబ్బట్లు అయితే చేస్తుర్రు. అంటే మేము దాని పక్షాలు అంటాము, అంటే కూరటికుండకి మేము పెడతాం అన్నమాట నైవేద్యంగా ఇవి. అందుకనేసి రెడీ చేయడానికి కూర్చున్నారు. ఆల్మోస్ట్ కొంచెం రెడీ చేసేసారు. తోరణాలు కూడా ఇలా కట్టేశారు చూడండి. ఇలా తోరణాలు అయితే కట్టేశారు. ఇక తోరణాలు కట్టాక ఇక్కడ చూడండి, నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ దేవుడి దగ్గర అయితే ఇంకా పూజ చేయలేదు, అన్నీ తీసేసి పూజ చేయాలి. ఇక బయట వచ్చేసరికి నాన్న, అమ్మ వచ్చేసరికి ఇంటికి దిష్టి తీసి దిష్టి గుమ్మడికాయ కొట్టేసి గేట్కి అటు సైడు ఇటు సైడు వేసేసారన్నమాట. అంటే చూడండి అసలు వర్షం కూడా పడింది, కింద మొత్తం పచ్చిగా ఉంది. మేము ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి కూడా వర్షం పడుతూనే ఉంది. మనకు మార్నింగే వర్షం తగ్గింది. ఇక అలాగనే చేసుకున్నాం అందరం.
డాడీ వచ్చేసరికి గుమ్మడికాయ కింద ఇచ్చేసాడు. కింద తీసేసి తర్వాత దానికి పసుపు కుంకుమ వేసేసి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేస్తాడన్నమాట. అమ్మ వచ్చేసరికి నాన్నకి పసుపు కుంకుమ ఇస్తుంది. ఇక్కడ ముగ్గులు చూడండి ఎంత బాగా వేసానో. అంటే ఇక్కడ అది కలర్ వచ్చేసి అలా వేశారు, కాకపోతే మేము పెయింట్తోనైతే ముగ్గులు వేయలేదు. మేము చెప్పాను కదండి, మేము వెళ్ళిన రోజు దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది. మేము సాటర్డే సండే మండే 3 డేస్ అయితే వెళ్ళాము. 3 డేస్లో మండే ఒక్కరోజు మనకి వర్షం అయితే పడలేదు. అంతా అసలు అలాగే జరిగిపోయింది. కానీ వర్షం పడ్డా మన పనులు అయితే ఏవి ఆగలేదు. అన్నీ చేసేసుకొని అన్నీ నీట్గా కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక అమ్మ వేసి డాడీ గుమ్మడికాయ కొట్టాడు కదా, ఇక మమ్మీ కూడా అందులో పసుపు కుంకుమ చల్లేసింది. తర్వాత ఇక పక్కకు పెట్టేసుకొని అవి కొబ్బరికాయ మీద హారతి పెట్టుకునేసి, అంటే గుమ్మడికాయ మీదే పెట్టాడు హారతి పెట్టి, హారతి ఇచ్చేసి గుమ్మడికాయ కింద కొట్టేశాడు. తర్వాత కొబ్బరికాయ తీసుకొని దాన్ని కొట్టేసి అటు ఇటు పెట్టాలన్నమాట. డాడీ వచ్చేసరికి ఒక్కడే నిల్చున్నాడు బయట, నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను. అంటే ఎవరు లేవలేదు ఆ టైంకి. ఇక మేము పనులు చేసుకోవాలి కాబట్టి మేమైతే లేచేస్తాము. స్నానాలు అవి ఫినిష్ చేసేసుకొని స్టవ్ మీద వేనీళ్ళు పెట్టుకున్నాం అనమాట. అంటే వర్షానికి చలి పెట్టింది అందుకనేసి వేనీళ్ళు పెట్టేసుకుని అందరం స్నానాలు చేసేసుకున్నాం. ఇక డాడీ కొబ్బరికాయ కొట్టేసి దాన్ని తీస్తున్నాడు. తీసేసి దానికి కాస్త కుంకుమ బొట్లు పెట్టేసి 5 మూలలకి పెట్టేశాడన్నమాట గేట్ పక్కకి. గృహప్రవేశం అనేది ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ వచ్చేసి దిష్టి తీయాలి ఇంటికి. దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేస్తేనే మనకి ఇంటికి ఉన్న దిష్టి అనేది పోతుంది. తర్వాత పందిరి చూడండి, గృహప్రవేశం చేస్తే ఎప్పుడైనా పందిరి వేసుకొనే చేయాలి. అంటే అది అప్పటి నుంచి ఉంది, కాకపోతే ఎవరు పట్టించుకోకుండా అలా వదిలేస్తారన్నమాట. ఇక ఏంటంటే పందిరి వేసుకుంటే మనకి మంచిగా కనబడుతుంది ఇల్లు అందంగా. ఇక డాడీ వచ్చేసి అగరబత్తీలు ముట్టిస్తున్నాడు బయట. అంటే పందిరి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, ఆయిల్ క్యాన్స్ 4 తెచ్చేసి అందులో కట్టెలు బాతేసి పైన 2-3 కట్టెలు పెట్టేసి దానిపైన ఆకేశారు చూడండి. లోపల పెద్దనాన్న అమ్మ మాట్లాడుకుంటుర్రు. పందిరి చూడండి చిన్నగా ఇంటి ముందర కాడికి వేశారు చూడండి. వాన అయితే ఇంకా పడుతూనే ఉంది. ఇక అలానే చేసేసుకున్నాం పనులన్నీ. ఏం చేద్దాం, అది ఆగట్లేదు కదా, మనం ఆపలేం కూడా దాన్ని. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి అంతే. ఇక వచ్చేసి డాడీ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాడు. తర్వాత ఆ బయటనే ఒక కింద చాప వేసేసుకొని కూరెట్టుకుండకి మొత్తం సున్నం పెట్టేసి బొట్లు పెట్టేసుకుంటూ నేను అక్క కూర్చున్నాం ఇక్కడ. అంటే మా ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు ఇంటి ఆడపిల్ల కూరెట్టుకుండ అనేది ఇంట్లోకి తీసుకొని పెట్టాలన్నమాట. ఇక దానికి బొట్లు గట్లా పెట్టేసుకొని దానికి పూలు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని రెడీగా చేసుకుంటూ కూర్చున్నాం బయట. అంటే ఇక లేట్ అయితే మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది బయట, అందుకనేసి రెడీ చేసుకొని అత్తమ్మ వచ్చేసి దీపాలు వెలిగిస్తుంది. అమ్మ వచ్చేసి అగరబత్తీలు తెచ్చింది. అక్క అమ్మకి పసుపు పెడుతుంది కాళ్ళకి. ఇక 5 మందిమి 6 మందిమో అయ్యామంతే. అందరం కలిసేసి ఇక్కడ దానికి పూజ చేసేసుకున్నాము. మా ఆయన కూడా ఉండాలి కంపల్సరీ, 2 ఉండాలి భార్యాభర్తలు. ఇక మా ఆయన లోపల ఏదో పని చేసుకుంటుండు. ఇక మేము ఇదంతా రెడీ చేసుకునే లోపు వచ్చేస్తాడు. ఇక కూరెట్టుకుండకు కొంచెం వేప మండలు పెట్టేసుకొని ఆ పక్కనున్న బిందెలో కూడా వేప మండలు వేసేసుకున్నాను. ఇక్కడ హారతి ప్లేట్ కూడా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి మనం దానికి పూజ చేసేసుకోవాలి. పూజ చేసుకొని అందరం ఒక 5 మంది కలిసి కూరెట్టుకుండని ఎత్తాలన్నమాట. పైన నెత్తి పైన పెట్టుకొని వెళ్ళాలి. ఆ బిందె వచ్చేసరికి మా ఆయన భుజం మీద పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇదన్నమాట. అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి అందరైతే కెమెరాతో ఫోటోలు తీస్తుండు. ఇక మా ఆయన ఆయనకి టవల్ తెచ్చేసుకొని ఇద్దరం టవల్స్ వేసేసుకొని నిలబడ్డాము. అన్న వచ్చేసరికి ఫోటోలు తీస్తుండే, అందుకని ఇలా పోజ్ ఇచ్చామన్నమాట. అత్తమ్మ వచ్చేసరికి మా పక్కకు నిల్చుంది. ఇక ఇలా ఫొటోస్ అయితే తీసాడు. అన్నది కెమెరా ఉండే దాంతో ఫొటోస్ తీస్తాడు. తర్వాత ఇంకా అమ్మ నాన్న అందరు వచ్చారు. వదిన అన్నయ్య కూడా వచ్చేసి మేము కూరెట్టుకుండని తీసుకెళ్ళాక మా వెనకాల వీళ్ళు ఈ ఫోటోలు దేవుడి ఫోటోలు పట్టుకొనేసి ఇంట్లోకి రావాలి. అలా అనేసి అందరం నిల్చున్నాము. అన్నయ్య ఫోటో తీస్తుండే, అందుకనేసి అన్నయ్య అక్కడ నిల్చోలేదు. వదిన నేను ఆయన డాడీ అత్తమ్మ ఇటు సైడ్ నిల్చుంది.
అంటే ఫోటోకి పోజ్ ఇచ్చాం కానీ అలాగే వీడియో తీసిందనమాట. నేను మా వదినకి ఇచ్చాను వీడియో తీయడానికి. పిల్లలు ఎవరూ లేవలేదు, మా కాడికే మేము లేచాము, స్నానాలు చేసి మా పని మేము చేసుకుంటున్నాం. ఇక మా పెద్దనాన్న వచ్చేసరికి కూర్చున్నాడు. మా డాడీ నువ్వు కూడా రా అని పిలిస్తే పక్కకు వచ్చి నిల్చున్నాడు. అందరినీ ఫోటో తీస్తాడు అన్నయ్య. తీసేసి లాస్ట్కి వచ్చాడు అన్నయ్య. ఇలా ఫ్యామిలీతో మూమెంట్స్ చాలా బాగుంటాయి అనేసి వీడియో అయితే తీశాను. అంటే ఎప్పుడు అందరం కలవం కదండి, ఇప్పుడు ఏదన్నా పండగలకి ఏదన్నా అయినప్పుడే కదా అందరం కలుస్తాము. అందుకనేసి స్వీట్ మూమెంట్గా గుర్తుంటుంది అనేసి వీడియో అయితే తీశాను. ఇక్కడ ఇప్పుడు నేను బావ మా ఆయన వచ్చేసి దానికి పూజ చేసేసుకొని అగరబత్తీలు పెడుతున్నాం అన్నమాట. ఇలా ఇక లోపలికి అయితే వెళ్తున్నాం అందరం. ఇక్కడ అక్క వచ్చేసి ఫస్ట్ ప్లేట్ హారతి ప్లేట్ అయితే తీసుకొని వెళ్తుంది కదా. ఇక్కడ అన్న వదిన ఫోటోలు పట్టుకొని, అమ్మ నాన్న ఫోటోలు పట్టుకొని వీడియోను ముందరికి తీసుకెళ్ళమని చెప్పారు. అందుకనేసి ముందరికి వచ్చింది వదిన. ఇక ఇక్కడ వచ్చేసి అక్క హారతి పట్టుకొని వస్తుంది, నేను ఆయన కుండాను బిందెను ఎత్తుకొని వస్తున్నాం అన్నమాట. ఇది అసలు అంతా నైటే జరిపోయింది తెలుసా. అంటే నైట్ అంటే 1 2 3 4 టైంలో మాకు ఇదంతా పని వచ్చేసరికి 4 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక లోపలికి వచ్చేసాము. అంటే ఇది కిచెన్ రూమ్ అనమాట. కిచెన్లో ఒక మూలకి అయితే కాస్త సిమెంట్తో ఇలా కొంచెం కట్టేసి దిమ్మ టైప్లో అక్కడ పెట్టాలి. మా అత్తయ్య వచ్చేసరికి పెడుతుంది. అత్తయ్య ఏంటంటే ఊళ్ళో ఉంటుంది కాబట్టి అన్నీ తెలుసు, అమ్మ కొంచెం తెలియకుండా అత్తయ్య చెప్తుంది. అందుకనేసి ఇంట్లో ఏదైనా అత్తమ్మ అయితే ఫస్ట్ వచ్చేసి కొరటకుండా పక్కకు పెట్టేసుకొని దాని పక్కకే ఆ నీళ్ళ బిందె కూడా పెట్టేసుకున్నాం. ఏంటంటే మీరు ఏదో చేస్తున్నారు అనుకోకండి. అంటే ఎవరి ఆచారాలు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, మావైతే ఇలా ఉంటాయి అన్నట్టు మీకు తెలియజేయాలన్నట్టు ఈ వీడియో అయితే తీశాను. ఇక లోపల అది వచ్చేసరికి కంప్లీట్ అయింది. ఇక్కడ అమ్మ పూజ సామాన్లు అన్నీ రెడీ చేస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు మనం కూరటికుండకి వైట్ అన్నం తెల్లన్నం కొంచెం వండాము, అలాగే కొంచెం పచ్చి పులుసు, అలాగే భక్షాలు చేయాలి. కంపల్సరీ భక్షాలు అయితే ఉండాలి. అందుకనేసి అత్తమ్మ అమ్మ అప్పుడే చేసేసారు భక్షాలు. ఇక ఇక్కడ అన్నం వండేసి దానిపైన పచ్చిపులుసు వేసేస్తున్నాను నేను. మా ఆయన వచ్చేసరికి భక్షాలు తీసేసి ప్లేట్లో పెడుతున్నాడు అన్నమాట. ఇలా పైన పెట్టేసుకుని మనం చారు వేసి అందులో పచ్చిపులుసు వేసుకొని ఇక కూరటికుండకి పక్కకైతే నైవేద్యం పెట్టేయాలి. ఇలా 2 తీసుకొని పెట్టాలి. అంటే నేను ఒకటే పెట్టాను, అందుకనే మళ్ళీ బావ పైన పెట్టేశాడు 2. ఇప్పుడు అక్కడ 2 పెట్టేసుకొని మనం మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేస్తే మనకు ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో.
ఇప్పుడు బావ అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. కొబ్బరికాయ కొట్టుకుంటే మనకి ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఈ పనంతా అవ్వాలనేసి మేము నైట్ అంతా మేల్కొని అన్ని పనులు రెడీ చేసుకున్నాము. మనకు కొంచెం లేట్ అయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి తొందరగా లేచేసుకొని అన్ని పనులు రెడీ చేసుకున్నాము. ఇలా కొబ్బరికాయ కొట్టేసి వాటర్ అయితే అందులో వేసేసాడు బావ. ఇక నేను పక్కకు నిల్చొని అది తర్వాత ఇద్దరం మొక్కుకున్నాం అన్నమాట. ఇక్కడ వదిన వచ్చేసరికి కడుక్కుంటుంది చేతులు, అంటే దేవుని దగ్గర పూజ చేస్తుంది వదిన. ఇక్కడ వచ్చేసరికి ఇక మొక్కేసుకొని వెళ్ళాము. తర్వాత అమ్మ నాన్న కూడా మొక్కారు. మొక్కేసి బయటికి వచ్చేసాక ఇక అన్న వదిన మొక్కాలి అన్నమాట. అంటే ఫోటో తీస్తున్నాను, అందుకని ఇలా పోస్ అయితే ఇచ్చారు. వీళ్ళ తర్వాత అన్నయ్య వదిన కూడా వచ్చేసి ఇక్కడ అగరబత్తీలు ముట్టించుకొనేసి దేవుడికి మొక్కుతున్నారు ఇద్దరు. అన్నయ్యకి బొట్టు పెడుతుంది వదిన. బొట్టు పెట్టేసుకొని ఇద్దరు అక్కడ అగరబత్తీలు ముట్టించుకొని పూజ చేసుకోవాలి. ఇక్కడ డాడీ వచ్చేసరికి పూజకి కొబ్బరికాయ అలాగే అగరబత్తీలు తీస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు కూడా మొక్కారు, అంటే ఫోటో తీస్తాను ఇది చూడండి అంటే ఇద్దరు చూస్తున్నారన్నమాట అన్నయ్య వదిన. ఇలా అయితే కిచెన్లో మాది పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇలా కంప్లీట్ చేశాక ఇక దేవుడి గుడి దగ్గరికి వచ్చేసి అమ్మ అలాగే వదిన ఇద్దరు కలిసి అంతా క్లీన్ చేసేసుకొని దేవుడు పూజను చేస్తుంది వదిన. దేవుడి గదిని మొత్తం శుభ్రం చేసేసుకొని నీట్గా అన్నీ తీసుకుంటూ ఒక్కొక్కటి పెట్టేసుకొని పూజ చేసుకుంటుంది. ఇక బయట వచ్చేసరికి పని అయిపోయింది కదా, ఇక ఎక్కడో అక్కడ నిల్చొని పోయారు. ఇక మార్నింగ్ కదా వ్రతానికి అయితే టైం ఉంది, అందుకనేసి ఇక్కడ పూజ చేస్తుంది వదిన. అన్నయ్య వచ్చేసరికి ఇక్కడ నిల్చున్నాడు. అన్నయ్య వదిన కలిసి పూజ చేశారన్నమాట. చూడండి మా నాన్న వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇది వచ్చేసి దేవుడి గదికి టైల్స్ కూడా ఓం షేప్లో ఉన్న టైల్స్ అయితే వేయించాడు నాన్న. ఒకసారి మీకు హౌస్ మొత్తం నేను హోమ్ టూర్ అయితే పెడతాను మళ్ళీ నెక్స్ట్ టైం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎందుకంటే సామాన్లు అయితే కొన్ని తెచ్చుకొని పెట్టుకున్నారు, ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ అందరూ వస్తారు కదా, ప్లేస్ అయితే సరిపోదు అనేసి, అందుకనేసి నెక్స్ట్ టైం అయితే హోమ్ టూర్ వీడియో పెడతాను. ఇప్పుడు అన్నయ్య వచ్చేసరికి గంట కొడుతున్నాడు, వదిన హారతిస్తుంది. ఇక దేవుడి గదిలో పూజ అయిపోయింది. తులసి కోట దగ్గర నేను వచ్చేసి దీపం పెట్టాను. దీపం పెట్టేసి అగరబత్తీలు ముట్టిస్తున్నాను. నేనే పూజ చేసుకుంటూ నేనే వీడియో తీసుకున్నాను. అంటే ఇక అందరూ బిజీ అయిపోయారు కదండి, ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి నేనే పూజ చేసుకుంటూ వీడియో అయితే తీశాను. తులసి కోటకు మంచిగా పసుపు రుద్దేసుకొని మొత్తం బొట్లు అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇక దేవుడి గది సరికి వచ్చేసరికి ఇక అన్నయ్య కొబ్బరికాయ కొడుతుండు, వదిన నిల్చుంది. మనం దేవుడు కూడా నైవేద్యం భక్షాలు అలాగే కొబ్బరికాయ పెట్టేస్తాము. ఇక్కడ దేవుడి గది దగ్గర కూడా మనకి పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి రథం పీట ఉంది కదండి, ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఆ రథం పీటకు సత్యనారాయణ స్వామి రథం పీట కదా, అందుకనేసి దానికి మొత్తం నైటే కడిగి పెట్టాము. దానికి పసుపు రుద్దేసి మొత్తం బొట్లు పెట్టాలి. ఇక్కడ వచ్చేసరికి వదిన హారతి అయితే ఇస్తుంది అందరికీ. హారతి రెడీ చేసుకొని హారతి ఇస్తుంది అందరికీ. అందరం హారతి అయితే తీసుకున్నాం. అందరం హారతి తీసుకున్నాక మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసింది అన్నయ్య. ఇక హారతి తీసుకుంటుండు. అక్కడ పెట్టేసిన తర్వాత ఇక నేను అక్క రథం పీటకి మొత్తం పసుపు రుద్దేసాం. ఫస్టే అక్క పసుపు రుద్దుతుంటే నేను వచ్చేసరికి బొట్లు పెడుతున్నాను. ఇక్కడ వదిన వచ్చేసరికి ఇక పూజ అయిపోయింది కదా, ఇక స్టవ్ పెట్టేసుకుని పాలైతే పొంగేయాలి కదా కొత్త ఇంట్లో. అంటే స్టవ్ తెచ్చాం కానీ పెద్ద స్టవ్ ఎందుకు పెట్టామంటే దానికి కొత్త స్టవ్కి రెగ్యులేటర్ అయితే తేలేదు, మర్చిపోయాము. అందుకనేసి ఇక పెద్ద స్టవ్ పెట్టేసి దాని మీద వదిన పాలు పొంగిచ్చేసింది. పాలు పొంగిచ్చేసేస్తే మనకు ఫినిష్. మన ఇంట్లో పనులు అయితే ఇలా గడిచిపోతూ ఉన్నాయి.
ఇక ఇక్కడ వచ్చేసరికి నేను చూడండి కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను ఇది. ఇక అక్క మొత్తం పసుపు పెట్టేస్తే నేను కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అన్నమాట. అంటే వ్రతం పీటకి మనం మంచిగా ఫస్టే నైటే కడిగి పెట్టుకున్నాం మేము. నైట్ కడిగి పెట్టుకొని ఇక మార్నింగ్ వచ్చేసరికి మొత్తం పసుపు పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకున్నాం. మనం స్నానం చేశాక అన్ని పనులు పూర్తి చేసుకోవాలన్నమాట. మేము ఈ పనుల కోసం అనేసి మార్నింగే లేచేసి అన్ని పనులు రెడీ చేసుకున్నామండి. ఇక ఫైనల్గా కిందికైతే మొత్తం అక్క పసుపు పెట్టేస్తుంది. పసుపు పెట్టేసినాక చూడండి ఇలా గ్యాప్లు లేకుండా మనం మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మనం ఎంత రెడీ చేసుకున్నా పసుపు కుంకుమ పెడితే అందం చూడండి ఎంత బాగా వస్తుందో కదా. ఇలా కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసరికి ఇక నాన్న వాళ్ళు మాకైతే బియ్యం పోస్తారు. అందుకనేసి ఫస్ట్ అయితే నేను మా ఆయన పీట్లేసారు కూర్చున్నాము. వదిన పసుపు పెడుతుంది నాకు, మా ఆయనకి, అలాగే మా అత్తయ్య కూడా కూర్చుంది కదా. ముగ్గురికి బొట్టు పెట్టేసి పసుపు పెట్టేసింది వదిన. తర్వాత అత్తమ్మకి కూడా పసుపు పెట్టేసింది అన్నమాట. మా అన్నయ్య వదిన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అయితే మాకు బియ్యం పోసారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇప్పుడు డాడీ వచ్చేసరికి బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టేసి మమ్మీ కూడా బొట్టు పెట్టేసి మాకు ముగ్గురికి బట్టలు అయితే ఇచ్చేసారన్నమాట. మొన్న రీసెంట్గా అన్న పెళ్ళికైతే బియ్యం పోసారు. ఇప్పుడు మళ్ళీ గృహప్రవేశం అది ఒకటి కూరట్టుకుండా పెట్టాను కదా, అందుకనేసి మళ్ళీ అయితే వడిబియ్యం పోసారనమాట. మీకు వడిబియ్యం అంటే తెలియదు కదండి, అవి ఎలా పోస్తారో ఎలా చేసుకుంటారో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా పెట్టాను చూడండి. అంటే పోస్తారు కానీ కొంచెం పద్ధతులు వేరేగా ఉంటాయి కదా, అందుకనేసి ఫస్ట్ అయితే మనకు బట్టలు అయితే ఇచ్చేస్తున్నారు. మమ్మీ డాడీ వచ్చేసి బొట్టు పెట్టేసి బట్టలు ఇచ్చాక ఆ బట్టలు మనం కట్టుకుని వచ్చేలోపు మమ్మీ వాళ్ళు అయితే వడిబియ్యం కలుపుతారు. ఇక్కడ డాడీ బట్టలు ఇస్తున్నాడు. పిల్లలు లేరండి, పిల్లలు నైట్ కదా, అంటే 3-4 టైంలోనే ఇదంతా జరిగింది. అందుకనేసి పిల్లలు అయితే పడుకున్నారు, ఎవరు లేవలేదు. అందుకనేసి ఇక అత్తయ్య మా ఆయన పక్కకు కూర్చుంది. ఇక ముగ్గురికి బట్టలు పెట్టేశారు. ఇది ఫోటో దిగుతున్నారు. ఇక ముగ్గురు బట్టలు కట్టుకొని వచ్చేలోపు ఇక్కడ చూడండి మా పెద్దనాన్న, వదిన, అక్క, అలాగే వదిన, పెద్దమ్మ, అమ్మ అందరు కలిసి బియ్యం కలుపుతున్నారు. ఫస్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె వేసేసి ఇలా మొక్కుకొని అందరు చేయబెట్టేసి కలపాలన్నమాట. వీళ్ళు ఇవన్నీ కలిపేటప్పుడు మేమైతే రెడీ అయ్యేసి వచ్చాము. ఇక వదిన పెద్దనాన్న లేచేసి హ్యాండ్ వాష్ చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు మేము వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అమ్మ వచ్చేసి ఆ టవల్లో, అంటే వడిలో పోస్తారు కదా వడి బియ్యం, ఇక వడిలో ఒక బ్లౌజ్ పీస్ అయితే వేసింది. బ్లౌజ్ పీస్ వేసేసి పెట్టి నాకైతే పూలు పెట్టేశారు తలకి. ఇక ఆయన కూర్చున్నాడు. తర్వాత ఇక ఒక్కొక్కరు వచ్చి ఆ బియ్యాన్ని పోయాలన్నమాట. అంటే మేము అటు ఇటు కాకుండా కూర్చున్నాము, అంటే మర్చిపోయాను అన్నమాట. అందుకనేసి కరెక్ట్గా కూర్చోబెట్టేశారు. ఇక మమ్మీ డాడీ వచ్చేసి ఫస్ట్ నాన్న వచ్చేసి బావకి పళ్ళు అయితే ఒడిలో పెడుతున్నాడు. తర్వాత నాకు వచ్చేసరికి బొట్టు పెట్టేసి నాన్న కూడా నాకైతే బియ్యం పోసేసారన్నమాట. ఇలా ఒక్కొక్కరుగా, అంటే జంటలు ఉంటే జంటలు ఇద్దరు పెట్టవచ్చు, లేకపోతే ఒక్కొక్కరు కూడా పెట్టవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మా పిన్ని అన్నమాట మార్నింగే 5కి వచ్చేసింది. ఇక్కడ బ్లూ శారీ కనిపిస్తుంది కదా, మా పిన్ని మా అమ్మ వాళ్ళ అక్క అన్నమాట. ఇక్కడ వదినలు ఇద్దరు, అమ్మ అందరు నిల్చున్నారు. తర్వాత మా అన్నయ్య వదిన వచ్చేసరికి మాకు బొట్టు పెట్టేసి బియ్యం పోస్తున్నారన్నమాట.
వచ్చేసి ఇద్దరికి బొట్టు పెట్టేసి నాకు ఆయనకి బియ్యం పోస్తుంది అన్నమాట. అంటే కొంచెం ఫాస్ట్గా పెట్టాను, అందుకనేసి స్పీడ్గా అయిపోయింది. ఇక అందరూ పోసాక బియ్యం ఆ ఒడిని దగ్గరికి అయితే పట్టుకొని చూడండి ఎలా ఉంటుందో. ఇలా బియ్యం పోసుకోవాలన్నమాట. అంటే 5 సార్లు పళ్ళు బావకి పెట్టాలి ఒడిలో, 5 సార్లు నాకు బియ్యం పోయాలన్నమాట. అక్క అటు పెట్టేసి ఇటు వచ్చేసింది. ఇప్పుడు తర్వాత ఇక మనం ఆ బియ్యం అంతా దగ్గరికి అనేసుకొని పట్టుకోవాలి. అక్క నా పక్కకు కూర్చుంది. ఇట్లా అక్క పక్క కూర్చొని నాకు ఆ ఒడి బియ్యాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పింది. పట్టుకోమన్న తర్వాత ఇక బేషన్లో బియ్యం అయితే అయిపోయాయి కదా. ఇక బేషన్కి సైడ్కి అయితే గంధం రుద్దేసుకొని 5 కుంకుమ బొట్లు పెట్టుకొని నా ఒడిలో ఉన్న బియ్యాన్ని అక్కడ 5 సార్లు అయితే ఇలా పోయాలి. నేను మర్చిపోయి బేషన్లోనే తీశాను. అత్తయ్య ఉండే అవి కాదు అందులో వేయాలని చెప్తే మళ్ళీ అందులో పిరికిలిండా తీసుకొని 5 సార్లు 5 లైన్స్ అయితే పోయాలి. ఇలా ఉంటాయండి మా ఆచారాలు, మా సాంప్రదాయాలు. అయితే మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇలా ఒక్కటేసారి తీసుకొని 5 సార్లు మళ్ళీ 5 సార్లు పోసి అలాగే మనం బియ్యం ఎలా పోసామో అలాగే 5 సార్లు మొక్కాలన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. ఇలా మాకు వడి బియ్యం అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని పట్టుకొని గట్టిగా ముడేసుకొని పెట్టుకోవాలి. ఇక బేషన్ ఇట్లా అక్కపక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అంటే హారతి ఇస్తారు. హారతి ఇచ్చాక బయటికి వెళ్ళేసి చూడండి మాకు ఈ వడి బియ్యం పోసేసరికి తెల్లారింది. ఇప్పుడు వీడియో క్లారిటీ నీట్గా వచ్చింది కదా. బయటికి వచ్చేసరికి అక్కడ సూర్యుని చూసుకుంటూ అక్షింతలు వేసి మొక్కుకొని ఇక లోపలికి వచ్చేయాలి. ఇక కడప దగ్గర వచ్చేసరికి గంధం రుద్దేసి మళ్ళీ 5 కుంకుమ బొట్లు పెట్టాలి. అంటే పైన పెట్టాలన్నట్టు స్టూల్ అయితే తెచ్చి వేశారు. ఇక బావ వచ్చేసరికి హైటే ఉన్నాడు కదా, నేను పెట్టేస్తానులే అనేసి బావ అయితే పెట్టేశాడు బొట్లు. ఇక గడపకి బొట్లు పెట్టుకొని కింద నమస్కారం చేసుకొని మనమైతే ఇంటికి వెళ్ళాలన్నమాట. అంటే నాకు అందట్లేదు, నేను కింద పెట్టాను. బావ వచ్చేసరికి పైన పెడుతున్నాడు. అంటే సరిగా పెట్టట్లేదు, అందుకనేసి అమ్మ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు. ఈ మొగాళ్ళకి ఏమొస్తాయండి, మనం అంటే పసుపు రుద్దడం బొట్లు పెట్టడం నీట్గా చేసుకుంటాం. ఇక మొక్కేసుకొని కింద గడప మొక్కేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని మళ్ళీ ఆ ఒడి బియ్యాన్ని ఒడిలోంచి తీసి మళ్ళీ అందులో పెట్టేసుకోవాలి. 5 మంది 5 సార్లు ఎలా పోస్తారో అది దించేటప్పుడు కూడా 5 మంది దించాలి. ఇక్కడ మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అత్తయ్య, మా మామ అన్నమాట. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య అన్నమాట. ఇప్పుడు నావెలా తీసారో అలాగే మా ఆయనవి కూడా పళ్ళన్నీ ఒళ్ళో నుంచి తీసేసి మళ్ళీ ఆ బేషన్లోకి పెట్టాలి. మళ్ళీ పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ అక్క అన్నమాట. పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేసరికి మళ్ళీ వచ్చేసి అవి 5 సార్లు అందులో పెట్టేస్తే ఇక మనం దాన్ని తీయాల్సిన అవసరం లేదు. మన పని అంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే ఇది డాడీ వాళ్ళ ఇల్లు కదా, అందుకనేసి ఇక దించేసుకొని అక్కడనే బియ్యం పక్కకు పెట్టుకున్నాం. ఇక బియ్యం అయిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చేసరికి అందరు రెడీ అయిపోయాము. ఇక గిఫ్టులు తెచ్చామన్నమాట అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి. ఇక అక్క వచ్చేసరికి ఇచ్చేసింది గిఫ్టులు, మేము ఇచ్చాము, అందరం ఇచ్చాము. తర్వాత ఇప్పుడు అన్నయ్యకి వదినకి పెళ్ళైన తర్వాత ఫస్ట్ సారి వ్రతం చేస్తారు కాబట్టి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వదినకి అయితే బియ్యం పోసారు. వడి బియ్యం పోసిన తర్వాత ఇక అందరూ రెడీ అయ్యేసి వ్రతానికి అయితే కూర్చున్నారు. చూడండి రథం పీటను మేము ఎలా డెకరేట్ చేసామో కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇక పంతులు కూడా కూర్చున్నాడు, మేము అన్నీ రెడీ చేసి పెట్టాము. ఈ దీపపు కుందులు ఉన్నాయి చూడండి, అవి అయితే కంపల్సరీ 4 అయితే రథం పీటకు పెట్టాలి. ఇక్కడ వచ్చేసరికి ఇంక అందరూ కూర్చున్నారు. ఇక మేమైతే వీడియో తీశారనమాట. అమ్మ నాన్న అన్నయ్య వదిన నలుగురు కూర్చున్నారు. మామయ్య వచ్చేసరికి అక్కడ ఫోటోలు తీస్తుండో. ఇక అందరు వచ్చేసి కూర్చున్నారు. ఇక రథానికి రవ్వ కేసరి చేయాలి, అందుకనేసి నేను అక్క కిచెన్లో రవ్వ కేసరి చేస్తున్నాము. ఇక రవ్వ కేసరి చేశాక ప్రసాదం అక్కడ పెట్టాలి. ఈ బేషన్లో వచ్చేసి అరటిపండు మీద ఒత్తులు పెట్టేస్తే అది మంగళహారతి అన్నమాట. స్వామివారికి మంగళహారతి ఇవ్వాలి. ఇలా వ్రతం స్టార్ట్ అయింది. ఫుల్గా మంచిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ లేచేసి దండం పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఇలా తీసుకున్న తర్వాత ఇక బయటికి వచ్చేసరికి
ఇక్కడ అమ్మ నాన్న చూడండి పూజ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చారు. ఇక ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇలా డెకరేట్ చేసాము, అన్నీ కరెక్ట్గా సెట్ చేసి పూజ కూడా కంప్లీట్ చేసేసి మా వడిబియ్యం ఇక్కడ పెట్టాము కింద దేవుడి గది కింద. ఇక నైవేద్యాలు కొబ్బరికాయలు అన్నీ కొట్టేశారు అందరూ. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ మొత్తం ఇక్కడ 10, 11, 2 అయిందనమాట ఆఫ్టర్నూన్. మండే రోజు వచ్చేసి వ్లాగ్. ఇక ఇక్కడ అమ్మ వచ్చేసరికి అన్నం తింటుంది, నేను కూర్చున్నాను. ఇక్కడ మా అత్తయ్య, ఇక లోపల బావ పడుకుండు, మా మావయ్య అన్నం తింటుండు. మా అన్నయ్య వచ్చేసరికి మా అన్న కూతురుని ఎత్తుకున్నాడు. ఇక్కడ భోజనాలు అయితే అన్నీ కంప్లీట్ చేశారు. ఆ భోజనాలు ఏంటంటే పాలకూర పప్పు, సాంబార్, అలాగే బగారా రైస్, వైట్ రైస్, అలాగే పాయసం అన్నమాట. అందరు తినేసి బయట కూర్చున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ, ఇక్కడ మా మామయ్య, మా పెద్దమ్మ మా మామయ్య బయట వచ్చేసరికి ఇక మా ఆయన, మా అన్న, మా బావలు అందరు కూర్చున్నారు. ఇక్కడ మా అన్నయ్య, మా ఇంకో అన్నయ్య కూతురుని ఎత్తుకొని హాయ్ చెప్తున్నాడు. ఇక ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పూజలు వ్రతాలు. ఇక్కడ వదిన వచ్చేసరికి అలా డాడీతో మాట్లాడుతుంది. చెల్లెలు అప్పుడే తినేసి బయటికి వచ్చేసింది. అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఫైనల్గా వ్రతం కంప్లీట్ అయిపోయింది, భోజనాలు కూడా చేసాము. ఇలా జరిగిపోయిందండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.